ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్? ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్ గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% కూడా తెలంగాణకి ఇస్తలేరు. రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% ఇస్తలేరు. రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు, మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవ్ రెడ్డి గారిని కూడా కలుపుకొని క్యాబినెట్ లో కొట్లాడినా ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు. అన్ని చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులు తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్యాంధ్రలో తెలంగాణ బాగుపడదు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప, మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి ఏప్రిల్ 27 నాడు ఆ రోజుకున్న పార్టీకి, ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గులాబీ జెండా ఎత్తినా, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే. ఈ లక్ష్య సాధనలో నేను మళ్లీ వెనుకడిగేస్తే